పహల్గామ్‌కి మేము శ్రీనగర్ నుంచి స్టార్ట్ అయ్యాం. ఇది కంప్లీట్‌లీ 90 కిలోమీటర్స్ రైడ్. మాకైతే 3 అవర్స్ టైం పట్టింది. కాశ్మీర్ అంటే మనకందరికీ ముందుగా గుర్తొచ్చేది స్నో మౌంటైన్స్ కదా! కానీ పహల్గామ్ మాత్రం ఒక పీస్‌ఫుల్ డ్రీమ్‌లా ఉంటది. లైడర్ రివర్ మధ్యలో ఫ్లో అవుతూ మంచిగా ఉంటది. ప్లస్ ప్లైన్ ట్రీస్ మధ్యలో ఉన్న ప్లేసెస్ కూడా డిఫరెంట్‌గా ఉంటాయి. బైసన్ వ్యాలీకి మనం ట్రెక్కింగ్ చేస్తూ పైకెళ్ళొచ్చు. ప్లస్ హార్స్ రైడ్‌తో కూడా వెళ్ళొచ్చు. మేమైతే హార్స్ రైడ్‌తో వెళ్ళాము. వీళ్ళైతే చెప్పడం మనకు చాలా ప్రైజెస్ చెప్తారు. మనమైతే పక్కా నెగోషియేట్ చేయాలి. ఇంకా ఇక్కడైతే బేతవ్ వ్యాలీ, ఆరు వ్యాలీ, చందన్ వ్యాలీ ఇలాంటి ప్లేసెస్ చాలా ఫేమస్. బేతవ్ వ్యాలీలో అయితే సినిమా షూటింగ్స్ చాలా జరుగుతాయి. అందుకే పహల్గామ్ ఒక మినీ స్విట్జర్లాండ్ అంటారు. క్రౌడెడ్ ప్లేసెస్ నుంచి దూరంగా వెళ్ళాలంటే పహల్గామ్ ఈజ్ అ పర్ఫెక్ట్ ఎస్కేప్. ఇంకా అడ్వెంచర్స్ చేసే వాళ్ళైతే ఈ హార్స్ రైడింగ్ అయితే బెస్ట్ ఎక్స్పీరియన్స్. యాక్చువల్లీ మేము వెళ్ళిన టైంకి అంత స్నో లేదు. స్టిల్ మేము చాలా ఎంజాయ్ చేసాం. ఇంకా ఇక్కడైతే ఫొటోస్, వీడియోస్ చాలా బాగా వస్తాయి. ఇంకా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాశ్మీర్ అటాక్ ట్రై చేయొచ్చు. అక్కడ వాళ్ళే డ్రెస్సెస్ అండ్ ఫొటోస్ తీసి మనకి ఇస్తారు. సమ్ అమౌంట్ ఛార్జ్ చేస్తారు. ఇంకా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే అమర్నాథ్ యాత్రకి పహల్గామ్ ఒక మెయిన్ స్టార్టింగ్ పాయింట్. సో స్పిరిచువల్ వైబ్ కూడా స్ట్రాంగ్ గా ఉంటుంది. లియో మూవీ విజయ్ తలపతి ఇక్కడే షూట్ చేశారంట. రిటర్న్ లో అయితే మేము యాపిల్ జ్యూస్ ట్రై చేసాము. రోడ్స్ 2 సైడ్స్ అమ్ముతుంటారు. జ్యూస్ అయితే ఫుల్ ఫ్రెష్ ఉంటుంది. ఎందుకంటే మనకి మొత్తం యాపిల్ కల్టివేషనే ఉంటుంది. ఇన్ఫో యూజ్ అయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.